కొడుకు నా మాట కాదండు అని ఓ తెగ గొప్పలు పోయింది కదా. చివరికి పెళ్లిలోనే పారిపోయాడు. అయినా కన్నబిడ్డలే చెప్పిన మాట వినరు, ఇక వేరే వాళ్ళేం వింటారు? ఆవిడ బతిమాలిందంట, ఈవిడ జాలి పడిందంట, మొత్తానికి బకరా అయింది. రుద్ర దీని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేశాడేమో. అంతా ఏమనుకుంటున్నారో వింటున్నారా? ఇలా సైలెంట్ గా ఉంటే ఏంటి అర్థం? అందరూ కలిసి డ్రామా చేస్తున్నారా? హరి, హోల్డ్ యువర్ టంగ్. మోసం చేయడం, హ్యాండ్ ఇవ్వడం మీకు అలవాటు, మాకు కాదు. హ్యాండ్ మా రుద్రన్నయ్యే కారణం లేకుండా ఏది చేయడు. తను ఖచ్చితంగా వస్తాడు. ఎందుకెళ్ళాడో ఎక్కడికెళ్ళాడో తెలియకుండా నోరు జారుతుంటాడు. సూర్య, కామ్ డౌన్. ఆడపెళ్లివారు వాళ్ళ భయాలు అనుకుంటాయి, మనం అర్థం చేసుకోవాలి. డోంట్ రియాక్ట్. వారు నువ్వేం టెన్షన్ పడుకో. అక్కడ ఆల్రెడీ గంగకి పెళ్ళి అయిపోయిందంట. సో బావగారు అక్కడికైతే వెళ్ళుండరు. మేబీ వేరే ఎవరినైనా కాంపిటీషన్కి పంపించడానికి వెళ్ళి ఉండొచ్చు. కాస్త ఓపిక్గా ఉండవు. ఓకే, ఎవ్వరూ ఎలాంటి ఇష్యూ చేయకండి. రుద్ర వచ్చి నా మెళ్ళో తాళి కట్టే వరకు నేను ఈ పెళ్లి పీటల మీద నుంచి లేవను. ప్రీతి, పారు ఏమో మొండి పట్టి కూర్చుంది. బావగారేమో ఇంకా రాలేదు. ఇప్పుడేంటి పరిస్థితి? నాకేం తెలుసు వదినా. అన్న ఎక్కడున్నాడో కూడా తెలియదు. రుద్ర వచ్చే టైంకి వస్తాడు. రుద్ర, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏదైనా వర్క్ ఉంటే మాతో చెప్పొచ్చు కదా రుద్ర. వి ఆర్ థింకింగ్ యు ఎస్కేప్ ఫ్రమ్ మ్యారేజ్ రుద్ర. అసలు ఎక్కడికి వెళ్ళావు బావా? అరే ఆగండి రా. ఎందుకు అందరూ అలా మూకుముడిగా చేరి ప్రశ్నిస్తారు? రాడు అన్నారు, వచ్చాడు కదా. ఎక్కడికి వెళ్ళాడో చెప్తాడు. కాస్త ఓపిక పట్టండి. అవసరం లేదు. నువ్వెక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఇవన్నీ నాకు అనవసరం. వీళ్ళంతా నువ్వు నాకు బుద్ధి చెప్పడానికే ఇక్కడి నుండి పారిపోయావనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ బుద్ధొచ్చేలాగా, వీళ్ళందరి సాక్షిగా నా మెళ్ళో తాళి కట్టు. రా రుద్ర, రా. పంతులు గారు, ఒక్క
క్షణం కూడా ఆలస్యం చేయకుండా తాళి కట్టించండి. నాయనా, మాంగళ్యధారణ గావించు. పచ్చని పందిట్లో 10 మంది ముందు నువ్వు నిర్ణయించిన ముహూర్తానికే 3 ముళ్ళు వేశాను. ఇప్పుడు నా భార్యని నాతో తీసుకెళ్తున్నాను. ఇంకా ఆలోచిస్తున్నావేంటి రుద్ర? తాళి కట్టు. నో నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.